హలో! అందరికీ హాయ్ అండి. నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చి ఏపీ టీజీ న్యూసు, అలాగే మూవీస్ న్యూసు ఈ రెండిట్లి గురించి చెప్తాను. ముందుగా ఈరోజు జరిగిన దుర్ఘటన ఏపీలో మన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈరోజు ఏకాదశి కావడంతో అక్కడ తొక్కిసలాటలో 12 మంది చనిపోయారు. ఇది చాలా విచారకరమైన వార్త. తొక్కిసలాట కొంతమంది గాయపడ్డారు, ఆసుపత్రికి తరలించారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, అలాగే లోకేష్ గారు ఆల్రెడీ అక్కడే అన్నీ చూస్తున్నారు. అది ఈరోజైతే ఏపీలో విచారకరమైన వార్త. రెండోది మన టీజీలో ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 11వ తారీఖున ఎన్నికలు. ఆల్రెడీ ప్రచారం మొదలెట్టారు. ముగ్గురు పోటీ చేస్తున్నారు, టీఆర్ఎస్, కాంగ్రెస్, అలాగే బీజేపీ. అయితే కాంగ్రెస్ అయితే ముందంజలో ఉందని చెప్పాలి. కొద్దిగా గొట్టెక్కే అవకాశం అయితే ఉంది. నిన్న ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారు. మంచి పాసిబుల్గా ఉంది. తర్వాత నిన్న ఒక యాడ్ వచ్చింది. మన సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీ అని బాలకృష్ణ కుమార్తె తేజస్విని యాడ్ నిన్న విడుదల చేశారు. నిజంగా ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ఆ అమ్మాయి చేసిన అంతా చాలా లుక్ కానీ, డ్యాన్స్ కానీ మంచి. యూట్యూబ్ అయితే నిన్న షేక్ అయిందని చెప్పాలి. మొత్తం ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ప్రతిదీ ఆ యాడ్డే. నిజంగా అదొక నిన్న రికార్డు. చాలా మంచి యాడ్ అయితే చాలా బాగుంది. అదొకే. తర్వాత మాస్ జాతర ఈ సినిమా రిలీజ్ అయింది, ఈరోజు రిలీజ్ అయింది. అయితే సినిమా అయితే మామూలుగా రొటీన్ స్టోరీయే. దాంట్లో అయితే ఏమీ లేదు. కొత్త కలిపి కొద్దిగా రొటీన్ స్టోరీ చేసేసారు. సినిమాలో అయితే ఏమీ లేదు, యావరేజ్ అని చెప్పాలి. ఫ్యాన్స్కి ఓకే, రవితేజ ఫ్యాన్స్కి అయితే ఓకే, మాస్కి ఓకే. అది ఫ్యామిలీ ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్కి అయితే సినిమా వెళ్ళదు. తర్వాత నిన్న రిలీజ్ అయిన బాహుబలి ద ఎపిక్ నిన్న ఫస్ట్ డే ఓపెనింగ్ భారీగా వచ్చిందని చెప్పాలి. ఫస్ట్ డే ఓపెనింగ్ దాదాపుని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల గ్రాస్ వచ్చింది, 10 కోట్ల షేర్ వచ్చింది. నిజంగా ఇది రిలీజ్లో నిజంగా రికార్డ్ అని చెప్పాలి. బాహుబలికి క్రేజ్ తగ్గలేదు, అదే క్రేజు. మళ్ళీ 10 సంవత్సరాలు పోయాక రిలీజ్ అయిన అదే క్రేజు. ఎందుకంటే మొత్తం ఇండియా పరంగా 10 కోట్ల షేర్ వచ్చింది, 13 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇది మంచి రికార్డ్ అని చెప్పాలి. అయితే ఈ వీకెండ్ కూడా మంచి కలెక్షన్లు అయితే బాగానే వచ్చేలా ఉన్నాయి. ఈ వారం సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఇది ముందంజలోనే నడుస్తుంది. మాస్ జాతర కూడా అంత అనుకూలంగా అయితే ఏమీ లేదు కాబట్టి ఓకే, బాహుబలికి మంచి ఈ వారం క్రేజ్ అయితే బాగుంది. కలెక్షన్ల పరంగా అయితే ఏ ఇబ్బంది లేదు, ఏ డోకా లేదు. అది రిలీజ్ అయిన మూవీ అయినా కానీ చాలా బాగుంది. ఆల్రెడీ నేను మనకు రివ్యూ గురించి కూడా నేను మీకు అప్డేట్ ఇచ్చాను. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి అప్డేట్లు ఇస్తాను. థ్యాంక్ యూ.